ఆలుతో రెగ్యులర్‌గా చేసుకునే కర్రీస్‌లా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని, పాన్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, కొద్దిగా మినపప్పు గూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి గూడా వేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు గూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనము ఆయిల్‌లోనే ఫ్రై చేసేసుకుంటాం అనమాట. సో, మూత పెట్టుకుంటూ ఇంకా అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఒక 10-15 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆలూని స్మాష్ చేసి చూసుకోవాలి. అది స్మాష్ అయిందంటే ఇంకా కుక్ అయినట్టే. సో, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, ధనియాల పొడి అండ్ గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ అగైన్. బై.